ఎన్నికల్లో పోటీ చేయాలన్న తమ నిర్ణయాన్ని జార్ఖండ్ ముక్తి మోర్చా వెనక్కి తీసుకుంది. ఈ నిర్ణయానికి ఆర్జేడీ కాంగ్రెస్ పన్నిన రాజకీయ కుట్రనే అని కారణమని జేఎంఎం ఆరోపించింది. తమకు సీట్లు ఇవ్వకుండా మిత్రపక్షాలు రాజకీయాలు ఆడాయని, దీనికి జేఎంఎం తగిన సమాధానం చెబుతుందని పార్టీ సీనియర్ నాయకుడు సుదివ్య కుమార్ హెచ్చరించారు. అంతేకాక జార్ఖండ్లోని మహాకూటమి మైత్రిని పునః సమీక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోమని, జేఎంఎం లేకుండా పోటీ చేయడం వల్ల వచ్చే ఫలితాలు వారు చూస్తారని ఆయన అన్నారు. గతంలో 6 స్థానాల్లో పోటీ చేస్తామని జేఎంఎం ప్రకటించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న తమ నిర్ణయాన్ని జార్ఖండ్ ముక్తి మోర్చా వెనక్కి తీసుకుంది. ఈ నిర్ణయానికి ఆర్జేడీ కాంగ్రెస్ పన్నిన రాజకీయ కుట్రనే అని కారణమని జేఎంఎం ఆరోపించింది. తమకు సీట్లు ఇవ్వకుండా మిత్రపక్షాలు రాజకీయాలు ఆడాయని, దీనిని జేఎంఎం తగిన సమాధానం చెబుతుందని పార్టీ సీనియర్ నాయకుడు సుదివ్య కుమార్ హెచ్చరించారు. అంతేకాక జార్ఖండ్లోని మహాకూటమి మైత్రిని పునః సమీక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోమని, జేఎంఎం లేకుండా పోటీ చేయడం వల్ల వచ్చే ఫలితాలు వారు చూస్తారని ఆయన అన్నారు. గతంలో 6 స్థానాల్లో పోటీ చేస్తామని జేఎంఎం ప్రకటించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న తమ నిర్ణయాన్ని జార్ఖండ్ ముక్తి మోర్చా వెనక్కి తీసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మొదటి దశ పోలింగ్ అనేది కూడా మరికొద్ది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో మహాగఠబంధన్ అంటే ఎన్డీఏకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్, అదేవిధంగా ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలతో కలిపిన మహాగఠబంధన్ కూటమి అంటే ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలన్నీ కూడా కలిసి బీహార్ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయించాయి. కానీ సీట్ల సర్దుబాటు విషయంలో ఆ పార్టీల మధ్య ఇప్పటికీ కూడా ఒక ఏకాభిప్రాయం అనేది కూడా కుదరలేదు. దాదాపు 8 సీట్లలో ఇటు ఆర్జేడీ, కాంగ్రెస్, అదేవిధంగా అదేవిధంగా లెఫ్ట్ పార్టీలు కూడా పోటీ చేస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో మొత్తం మీద కూడా ఒక రకమైన గందరగోళమైన పరిస్థితి అనేది, అంటే ఒక 20 నుంచి 30 సీట్ల విషయంలో గందరగోళమైన పరిస్థితి అనేది కూడా నెలకొంది. అయితే ఇది ఇలా ఉంటే ముఖ్యంగా ఇండియా కూటమిలో కీలక భాగస్వామి జార్ఖండ్లో కాంగ్రెస్తో పాటు ప్రభుత్వ ఏర్పాటులో కీలక భాగస్వామిగా ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా అనేది కూడా ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి కూడా భావించింది. తమకు 6 అసెంబ్లీ స్థానాలంటే కూడా కేటాయించాలని చెప్పేసి కూడా పార్టీ కోరింది. కానీ ఆ పార్టీకి ఒక్క స్థానాన్ని కూడా కేటాయించకపోవడంతో ఆ పార్టీ బీహార్ ఎన్నికల్లో పోటీ చేయకూడదు, కాకపోతే దీనికి పర్యవసానంగా మేము జార్ఖండ్లో మా తడాకా ఏంటో చూపిస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం కూడా జరిగింది. ముఖ్యంగా మహాగఠబంధన్లో కీలక భాగస్వామిగా ఉన్న ఆర్జేడీ తమను తీవ్రంగా అవమానించింది. ఆర్జేడీ వల్లనే తమ ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నాం, చాలా చిన్నచూపు చూసిందని చెప్పేసి జార్ఖండ్ ముక్తి మోర్చాకు సంబంధించిన అధ్యక్షుడు, అదేవిధంగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా జార్ఖండ్ అనేది బీహార్కు పొరుగునే ఉన్న రాష్ట్రం. అయితే 6 స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది. కానీ చివరికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒత్తిడి రావడంతో ఆ పార్టీ అనేది కూడా ఈ 6 స్థానాల్లో ప్రకటించిన అభ్యర్థుల్ని కూడా వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా మిత్రపక్షాలైన లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, అదేవిధంగా కాంగ్రెస్ పన్నిన రాజకీయ కుట్ర ఫలితమే అని చెప్పేసి జేఎంఎం 2 పార్టీలపైన కూడా ఆరోపణలు కూడా చేసింది. సో ఈ నేపథ్యంలో ఈ పరిణామాల వల్ల జార్ఖండ్లో మహాగఠబంధన్కి సంబంధించిన మైత్రి కూటమిలో కూడా దుష్ప్రభావాలు పడతాయని చెప్పేసి కూడా జార్ఖండ్ ముక్తి మోర్చా స్పష్టం చేయడం కూడా జరిగింది. అంటే తమను బీహార్ ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకున్న ఆర్జేడీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి రెండింటికి కూడా జార్ఖండ్లో మేము బుద్ధి చెప్తాం. అయితే అవసరమైతే ప్రభుత్వం నుంచి కూడా బయటకు వచ్చే విషయాన్ని కూడా పరిశీలిస్తాం.
పరిశీలిస్తామని చెప్పేసి కూడా ఇండైరెక్ట్ గా మెసేజ్ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ, కాంగ్రెస్ రెండు కూడా మా పార్టీకి సీట్లు ఇవ్వకుండా రాజకీయపరమైన ఆట అనేది కూడా ఆడాయి. దీనికి జేఎంఎం తగిన సమాధానం అనేది కూడా చెప్తుంది. జార్ఖండ్ లో పొత్తు పైన పునఃసమీక్ష అనేది కూడా చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా మేము బీహార్లో ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వము. జేఎంఎం లేకుండా మహాగఠబంధన్ అంటే ఇటు కాంగ్రెస్, ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలు పోటీ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయనేది కూడా వాళ్ళే భవిష్యత్తులో చూస్తారని చెప్పేసి హెచ్చరించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా గత వారంలో చూసినట్లయితే జేఎంఎం బీహార్లోని చకాయి, అదేవిధంగా దమ్దహా, కటోరియా, మునిహరి, జమాయి అనే 6 ప్రాంతాల్లో, జమాయి, పిర్పైండి అనే ప్రాంతాల్లో కూడా పోటీ చేయాలని చెప్పేసి ప్రకటించింది. కానీ కాంగ్రెస్, ఆర్జేడీలు కూడా పరస్పర అంగీకారానికి రాకుండా స్వతంత్ర అభ్యర్థులను నిలబెట్టడంతో కూడా ఈ కూటమిలో కూడా ఏదైతే ప్రస్తుతం విభేదాలేంటి కూడా బయటపడ్డాయి. సో మొత్తం మీద కూడా ఈ నెల 21న 6 స్థానాలకు సంబంధించిన నామినేషన్ గడువు అనేది కూడా చివరి గడువు కూడా ముగిసింది. సో మొత్తం మీద కూడా 243 బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6వ తారీఖున మొదటి దశ ఎన్నికలు, 11వ తారీఖున రెండవ దశ ఎన్నికలు అంటే కూడా జరుగుతాయి. కాబట్టి సో అక్కడ పోర్ అనేది కూడా చాలా ఆసక్తికరంగా కూడా మారింది. ఇటు ఎన్డీఏ కూటమిలో వచ్చిన విభేదాలన్నింటినీ కూడా పరిష్కరించుకొని ఆ పార్టీలన్నీ కూడా కలిసికట్టుగా పోటీ చేస్తుంటే, కానీ మహాగఠబంధన్లో మాత్రం ఇప్పటికీ కూడా ఒక ఏకాభిప్రాయం అనేది కూడా రాకపోవడంతో చివరికి ఫలితాలంటే కూడా ఏ విధంగా ఉంటాయనేది కూడా కొంత ఆందోళన అనేది కూడా కలిగిస్తుంది. సో మొత్తం మీద కూడా గతంలో కూడా చూసినట్లయితే ఎన్డీఏ కూటమి 125 స్థానాల్లో విజయం సాధిస్తే కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ 110 స్థానాల్లో, ఇతరులు 8 స్థానాల్లో విజయం సాధించారు. అతి తక్కువ మెజార్టీ తోటి అక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈసారి కూడా ఈ 10-15 స్థానాలంటే కూడా కీలకం కాబోతున్నాయి. కాబట్టి ఒకవేళ ఇందులో కనుక ఇప్పటికే నిలబెట్టిన అభ్యర్థులను కనుక వెనక్కి తీసుకోకపోతే ఫలితాలంటే కూడా మరోలాగా ఉండే అవకాశం కూడా ఉంది. వాళ్ళు రైట్, థ్యాంక్ యూ శిరీష్. వేములవాడ రాజన్న